మంచిది అంటే 20 ఏళ్లలో ఉన్న ఎంతమంది కుర్రాళ్ళు సర్రున ఒళ్ళు వంచగలరు? కానీ ఈ వెల్డర్ 7 వయసు మీద పడిన 20 ఏళ్ల యువకుడిలా ఫ్లీట్లు చేయగలరు. అది సాదాసీదా కాదు. జిమ్నాస్టిక్ను తలపించే విన్యాసాలు, ఒంటి చేత్తో బ్యాలెన్స్ చేయగలరు. బారికేడ్ల పైనుంచి చెంగున దూకనుగలరు. నమ్మకం కుదరడం లేదా? అయితే రండి, ఈ 7 కుర్రాడు మసాబత్తుల వెంకటరమణపై జీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆయుస్సును పెంచుకునేందుకు వీలు ఉంటుందని అంటున్న 70 ఏళ్ల ఫిట్నెస్ యువకుని కథ. శ్రీకాకుళం నగరానికి చెందిన మసాబత్తుల వెంకటరమణ వృత్తిరీత్యా వెల్డింగ్ మెకానిక్. 24 వయసు నుండి మాంసాహారం మానివేసి శాకాహారునిగా మారిపోయారు. ఆనాటి నుండి వారానికి ఒకరోజు ఉపవాసం పాటిస్తారు. మంచినీరు కూడా ముట్టరు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రాడిలా జిమ్, ఇతర జిమ్నాస్టిక్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు. నిత్యం క్రీడా మైదానంలో 6 ప్యాక్ కుర్రానిగా కనిపిస్తారు. చిన్నతనంలో ఒక లైబ్రరీలో చదువుకొని జీవనశైలి పుస్తకం చదవడం ఆనాటి నుండి జీవనశైలిలో మార్పులు వచ్చాయని జీ న్యూస్ తో చెప్పారు. సామాజిక మాధ్యమాలలో వెంకటరమణ నిత్యం చేస్తున్న వ్యాయామాలు యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం విశేషం. దేశవ్యాప్తంగా వెంకటరమణ వీడియోలు వైరల్ అవుతున్నాయి. 7 వయసులోనే నేను ఎందుకు 6 ప్యాక్ చేయలేను అంటూ 6 ప్యాక్ కోసం కొత్తగా కసరత్తులు నిర్వహిస్తూ అందరినీ అభ్రపరుస్తున్నారు. ఆహారపు అలవాట్లు మన శరీరానికి తగ్గట్లుగా మార్చుకుంటే ఎటువంటి వారైనా రమణలా అవ్వచ్చనే దానికి నిదర్శనంగా మారారు. ఈ వయసులో కూడా యువకులకు ధీటుగా తగ్గేదేలే అంటున్న రమణను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం బిజీ లైఫ్ లో వ్యాయామాని కోసం కొంత సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని రమణ చెబుతున్నారు. మాంసాహారానికి స్వస్తి పలికి శాకాహారానికి ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా నవయువకుడు కోరుతున్నారు. నా వయసు 70 సంవత్సరాలండి. నేనేమొచ్చి మామూలుగా వర్క్షాప్ మెయింటైన్ చేసేవాడిని. అది ఖాళీ లేక ఇప్పుడు ఇంట్రెస్ట్ అన్నీ ఎలాగో వస్తాయి గ్రౌండ్కి వచ్చేవాడిని. ఇప్పుడు 2020 నుండి వారంగా 4 సార్లు గ్రౌండ్కి వచ్చి కొద్దిగా ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నాకు ఎలాగంత ఇంట్రెస్ట్ కలిగింది. 40-50 సంవత్సరాల వయసులో కూడా మా మిత్రులు బిల్డింగ్ కలిగి వెల్డింగ్ వర్క్ మీద 2వ ఫ్లోర్ నుండి ఎస్కలో జంప్ చేసేవాడిని. ఏట్రా 50-40 దాటి కూడా అలా గెలుతున్నారు మా ఫ్రెండ్స్ అనేవారు. దానివల్ల పూర్తి 2020 నుండి వారంగా 4 రోజులు గ్రౌండ్కి వచ్చి అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను. నాకు గురువు అంటే ఎవరు లేరు, కానీ ప్రకృతి అంటే ఇష్టం. నాకు పంచదేవాలంటే వాటి స్ఫూర్తి నాకు ఏదనిపిస్తే అది చేస్తాను. కొన్ని మామూలు ఛానల్స్లో చూసి కూడా కొన్ని చదువుతున్నాను. నేను సొంతంగా సర్కిల్ స్కిప్ చూసాను కదా, అలాంటివి వచ్చి నేను ఓన్ ఎక్స్పెరిమెంట్ చేసి మా ఓన్ ఎక్స్పెరిమెంట్ చేసేది. మా పేరెంట్స్ అంటే నాకు ఇష్టం. మొదలు ఆయన ఆరోగ్య రహస్యాన్ని ఆయన ఈవేళ మనందరి ముందు కూడా ఆయన జీవన విధానమే ఆయన ఆరోగ్య రహస్యం అని మనకి తెలియజెప్తూ ఉన్నారు. ప్రకృతి ప్రసాదించినటువంటి అనేకమైన వనరులను మనం వినియోగించుకోకుండా ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవటము, విపరీతమైనటువంటి మాంసాహారాన్ని భుజించడము, వ్యాయామం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనిషి అకాల మరణానికి కారణమవుతూ ఉన్నాయి. ఇవి మనిషికి శత్రువులే అని చెప్పి ఆయన నిరూపిస్తూ పూర్తి శాకాహారి అయినటువంటి ఆయన 7-10 వయసు దాటిన తర్వాత కూడా ఒక నవ యవ్వనుడిగా తన ఆరోగ్యాన్ని కాపాడగలుగుతూ ఉన్నారు. ఇవాళ జిమ్నాస్టిక్స్లో ఆయన చేస్తూ పెద్దగా చదువుకోకపోయినా ఆయన వీడియోలను అప్లోడ్ చేసి సమాజం ఇలా ఉండాలి, నాలా ఉంటే మీరు 70 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైనటువంటి జిమ్నాస్టిక్స్ చేస్తే బాగుంటుంది, మనం శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఏది నప్పుతుందో అది ఇస్తే శరీరం మనం చెప్పినట్లు వింటుంది. లేదు అంటే శరీరము మనము ఎవరు కూడా ఈ దేహంతో బ్రతకాలి ఎక్కువ కాలం అని నిరూపిస్తున్నటువంటి రమణ గారికి ప్రత్యేకంగా ఒక వాకర్గా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే